ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అందరూ ప్రభువుని స్తుతించుదాం. ఈ దినం ఆరాధన ఆత్మ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మన మీద ఉన్నట్లుగా సంవత్సరం అంతా కూడా కాపాడి దేవుడు మరి నూతన సంవత్సరంలోనికి గత 23వ సంవత్సరంలో 2023వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ 31 వరకు మొదటి దినం జనవరి నుండి చివరి దినం డిసెంబర్ వరకు కాపాడి ఈ దినం కూడా దేవుడు ఈ జనవరి మొదటి దినం నుండి దేవుని మహా గొప్ప కృప 2024వ సంవత్సరములో అద్భుతంగా మనతో ఉన్నందుకై ఈ మొదటి దినం నాడు జనవరి మొదటి దినం నాడు 2024వ సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారముగా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచమంతా కూడా అనేకులు దేవుని ఆరాధించడానికి లక్షల కొలది కోట్ల కొలది ప్రజలు దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నారు. మనం కూడా కూడుకున్నాం. ప్రభువుని ఆరాధించినట్లుగా కనపరిచినట్లుగా ఈ సమయాన్ని దినాన్ని దేవునికి అప్పగించుకుందాం. ఈ జనవరి మొదటి దినము నాడు 2024వ సంవత్సరము ఈ మొదటి దినము దేవుని స్తుతించడానికి కనపరచడానికి ప్రభు ఇచ్చిన చక్కటి దినం కొరకై దేవుని వందనాలు చెల్లిద్దాం. ప్రపంచమంతా ఆరాధిస్తూ ఉండగా పిల్లరా ప్రతి గ్రామములో, ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో, ప్రతి రాష్ట్రము, ప్రతి దేశము దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ దినం మనం స్తుతించడానికి ప్రభు గొప్ప యోగ్యత, అర్హత, గొప్ప సన్నిధి దేవుడు మనకిచ్చాడు. ఈ దినం కొరకు ప్రభువుకి వందనాలు చెల్లిద్దాం. దేవా, మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు, ఈ దినము కొరకు వందనాలు, మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ కాపుదల కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ కరుణ కొరకు వందనాలు, నీ కటాక్షం కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు స్తోత్రములు తండ్రి. బలమైన అభిషేకము ఆత్మ ఈ దినం మాతో ఉండనుగాక, మా మధ్యలో ఉండనుగాక, మమ్మల్ని బలపరచునుగాక, నూతన శక్తితో మమ్మల్ని నింపునుగాక, పరలోకములో నుండి అగ్ని దిగివచ్చునుగాక, పరిశుద్ధాత్మ అగ్ని దహించి వేయునుగాక. ప్రతి చెడును, ప్రతి నష్టాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని దహించి వేయునుగాక, ప్రతి బలహీనతను దహించి వేయునుగాక, ప్రతి అనారోగ్యమును దహించి వేయునుగాక, ప్రతి పాపమును దహించి వేయునుగాక, ప్రతి విధమైనటువంటి చెడ్డ స్వభావమును దహించి వేయునుగాక. పాత స్వభావము యేసు నామములో కాల్చివేయబడును గాక, దేవుని అగ్నితో కాల్చివేయబడును గాక. నూతన స్వభావం మాకు అనుగ్రహించబడును గాక, నూతన ఆత్మ మాకు అనుగ్రహించబడును గాక, నూతన హృదయం మాకు అనుగ్రహించబడును గాక, నూతన జీవితం మాకు అనుగ్రహించబడును గాక. ఈ దినమంతా నీలో ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. దేశమంతా, ప్రపంచమంతా 2200 పైగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రభువా, ప్రతి దేశములో నీ అగ్ని అభిషేకము దిగివచ్చును గాక, ప్రతి స్థలములో నీ అగ్ని అభిషేకము దిగివచ్చును గాక, ప్రతి గుండె లోతుల్లోనికి దేవుని సన్నిధి నిండుగా నింపబడును గాక. ఈ దినమే బలమైన అభిషేకపు ఆత్మను ఆహ్వానిస్తున్నాము తండ్రి. దేవాన్ని ఆహ్వానిస్తున్నాం, నీ అగ్నిభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం, పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం మా మధ్యలో సంచరిస్తున్నందుకు స్తోత్రాలు, మాతో ఉన్నందుకు స్తోత్రాలు, మా మధ్య నీ సన్నిధి ఉన్నందుకు స్తోత్రాలు, నీ అభిషేకం ఉన్నందుకు స్తోత్రాలు, నీ ఆనందం కొరకు స్తోత్రాలు, నీ విడుదల కొరకు స్తోత్రాలు. ఈ సమయం గొప్ప దీవెనకు కారణంగా మార్చబడును గాక. ఎస్ లార్డ్. ఆశీర్వాదాలు కారణంగా మార్చబడును గాక, సర్వ సమృద్ధికి కారణంగా మార్చబడును గాక, విజయవంతమైన జీవితానికి కారణంగా మార్చబడును గాక, ఆశీర్వాదకరమైన జీవితానికి పునాదిగా ఈ దినము వేయబడును గాక. దేవా, ఈ దినము నీలో సంతోషించున్నట్లుగా సహాయం చేయండి. ఈ జనవరి మొదటి దినము 2024వ సంవత్సరములో మేము కూడుకొని ఆరాధిస్తున్నాము తండ్రి. ఈ దినం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, అగ్ని అభిషేకము దిగివచ్చును గాక. పాటలు పాడుతూ ఉండగా ప్రభువా, వాయిద్యాలు వాయిస్తూ ఉండగా నీ దాసుడు బెత్సామ్యూయల్ని బలపరచండి ప్రభువా, నీ దాసురాలు హెప్సిబాను బలపరచండి నాయన, మేరీని బలపరచండి ప్రభువా, ఇంకా పాటలు పాడే సంఘస్థులందరినీ బలపరచండి నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. దేవా, మేము చేసే ప్రతి పనిలో
సన్నిధిలో ప్రతి కార్యములోని సన్నిధి ఉండును గాక. ప్రభా, ఈ దినము నాయన ప్రేమ విందు చేసుకుంటూ ఉండగా మేమందరం నీలో సంతోషించుదుము గాక. నీ సహవాసాన్ని కలిగి ఉందుము గాక. నీ ఆత్మ చేత నడిపించబడదుము గాక. ప్రతి కార్యాన్ని ఆది అంతము నీవైడి నడిపించండి నాయన. ప్రతి విధమైన చెడును పారద్రోలండి, ఆటంకాలు తొలగించండి, శోధనలు గద్దించండి, వ్యాధులు రోగాలు గద్దించండి. ప్రతి సాతాను కార్యములు యేసు నామములో గద్దించబడును గాక. Every satanic powers, evil forces be destroyed. Right now be destroyed. Right now be destroyed. అద్భుతాలు ప్రకటిస్తున్నా. కంఠ పేటికలను ముట్టండి ప్రభా, స్వరాలను ముట్టండి నాయన. నాయన కడుపులో నుండి ప్రభా జీవజల నదులు పొర్లి బయటికి పారును గాక. హృదయం అట్టడుగులో నుండి దేవుని స్తుతి స్తోత్రాలు వందనాలు నాయన పెళ్ళు బుక్కును గాక. నాయన ఓటలు ఊరి పారును గాక. సెలయేరులాగా దేవా సముద్ర తరంగాలలో ప్రభా నీ నామము ఘోషించబడుచున్నట్లుగా ప్రభా నీ నామము ఈ దినము ప్రభా గొప్ప ధ్వనికి కారణమవును గాక. గానములు స్తుతి గానములతో పాటలు పాడి ఆరాధించుదుము గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డ దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. స్తుతులు స్తోత్రాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఇదిను కూడా మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి ఆయన మనతో ఉండి మనం నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క జనవరి 1వ దినం 2024 సంవత్సరాన్ని మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, అలాగే మీకు మీ ఫ్యామిలీస్కి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ప్రైజ్ ద లార్డ్. I wish to everyone on live people and friends and brothers and sisters in the Lord a very happy new year 2024. God bless you and your family in the name of Jesus. Let us enjoy and praise the name of Jesus today. ఈ దినము దేవుణ్ణి ఆనందించుదాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం, పాటలు పాడి ప్రభువుని ఆరాధించుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
దయచేసి కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. అవును తండ్రి, వందనాలు వందనాలు వందనాలు. మంచి దేవుడు తండ్రి, మరొక దినం ఇచ్చారు, నూతన దినం మాకు ఇచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, నాయన ప్రభు మమ్మల్ని ఎల్లప్పుడూ శ్రేష్టమైన ప్రేమతోనే ప్రేమిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. అయ్యా, మీ అపూర్వమైన ప్రేమ కొరకు వందనాలు, మీ శ్రేష్టమైన ప్రేమ కొరకు వందనాలు. మమ్మల్ని ఉన్నట్టుగా ప్రేమిస్తున్న దేవుడు నాయన, మాతో ఉన్న దేవుడు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. డాడీ నీకు వందనాలు, కోట్లాది కోట్లాది స్తోత్రాలు 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 స్తోత్రములు మీకు వందనాలు, స్తోత్రాలు మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. అందరం కూడా దేవుని స్తుతించుదాం. ప్రతి ఒక్కరు దయచేసి 2 నిమిషాలు హల్లెలూయా మనస్ఫూర్తిగా తండ్రి, నూతన దినం ఇచ్చావు, నూతన సంవత్సరం ఇచ్చావు, వందనాలు చెప్తాం. నూతన దినం కొరకు వందనాలు, నూతన సంవత్సరం కొరకు వందనాలు. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడిలో ఉన్నాయన, భద్రపరిచిలో ఉన్నాయన. అవుతాన్ని మరొక సంవత్సరం నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు, కోట్లాది కోట్ల స్తోత్రాలు మీకే. హల్లెలూయా. ఎన్ని స్థుతులు చెల్లించిన తక్కువే నాయన డాడీ. హల్లెలూయా 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 హల్లెలూయా. మనస్ఫూర్తిగా దేవా దినం ఇచ్చినందుకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని అడుగుదాం. దేవా మీరు ఆశీర్వదించమని అడుగుదాం, మీరు ప్రతిదాన్ని భద్రపరచమని అడుగుదాం, మన ఆరోగ్యాన్ని భద్రపరచమని అడుగుదాం. అయ్యా మీకు వందనాలు. మమ్మల్ని అందరూ మీరు భద్రపరచని అప్పచెప్పుకుందాం. హల్లెలూయా. అయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలు. సంవత్సరం అంతా దేవుని స్తుతించాలని మన వాక్యంలో విన్నాం. అవునాయన, ఈ సంవత్సరం అంతా కూడా ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయనట్లుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా మీకు వందనాలు 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 డాడీ. హల్లెలూయా హల్లెలూయా. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం
నాలో కన్నీరే నీ వైపే చూడవా నీవే యేసయ్యా సంతోషం నింపగా నాలో కన్నీరే నీ వైపే చూడగా నీవే యేసయ్యా సంతోషం నింపగా నిట్టూర్పులో ఎలలో గాఢాంధకారములో నీవే నానుండగా నిట్టూర్పులో ఎలలో గాఢాంధకారములో నీవే నానుండగా నన్ను బలపరచగా నన్ను బలపరచగా నీ దయలో నీ కృపలో నీ ఒడిలో నన్నిలలో నీ దయలో నీ కృపలో నీ ఒడిలో యేసయ్యా నా వెంటే ఉండగా ఎన్నో కలతలే నా మదిలో నిండుగా నీవే యేసయ్యా నా వెంటే ఉండగా నా భయమును తొలగించి విశ్వాసము కలిగించి నీవే నానుండగా నా భయమును తొలగించి విశ్వాసము కలిగించి నీవే నానుండగా నన్ను స్థిరపరచగా నన్ను స్థిరపరచగా
ఒడిలో నన్నిలలో తోడున్న దేవా నా బలము నా ధైర్యం నా తోడు నీవే 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 నా బలము నా ధైర్యం నా తోడు నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నాతో పాటు నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నా ధైర్యం నీవే దేవా నా సర్వం నీవే ప్రభువా నా ధైర్యం నీవే
నీ కృపలో తండ్రి, నీ ఒడిలో ప్రభువా నన్ను ఇళ్లలో నడిపిస్తూ ఉన్నావు, బలపరుస్తూ ఉన్నావు, పోషిస్తూ ఉన్నావు, ఎత్తి పట్టుకొట్టు ఉన్నావు. నీ ఒడిలో ప్రభువా భద్రపరుస్తూ ఉన్నావు. గత సంవత్సరం అంతా కూడా 2023వ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడిన దేవా, ఈ సంవత్సరంలో జనవరి మొదటి దినమున 2024వ సంవత్సరంలో ప్రవేశపెట్టి నీలో ఆనందించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నీ ఆనందం మాకు ఇచ్చినందుకు వందనాలు, నీ శాంతి మాకు ఇచ్చినందుకు వందనాలు, నీ సమాధానం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినము కూడా మాతో నీ ఉన్నందుకై స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ విత్ us. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్, ఫర్ యువర్ మర్సీ, ఫర్ యువర్ కైండ్నెస్, ఫర్ యువర్ కంపాషన్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ హోలీనెస్, righteousness, your protection, your care, your concern, your victory, your glory, your power. Lord God, we thank you, Lord. నీకే వందనాలు ప్రభువా. ఈ దినము నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈ దినము నిన్ను కనపరుస్తున్నాం. ఇంతవరకు మాతో ఉన్నందుకై స్తోత్రాలు. నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువు రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో నాతో మాతో అందరితో మాట్లాడమని, బలపరచమని, దీవించమని, ఈ దిన దీవులతో నింపమని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికి మరోసారి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభాలు తెలియజేస్తూ 2024 జనవరి 1 దినము నాడు మొదటి దినం మన ప్రభువును స్తుతించి ఆరాధించే భాగ్యం ప్రభు మనకిచ్చినందుకై దేవాది దేవునికి స్తోత్రాలు. I wish everyone this day, today, it is the January 2024. I wish everyone, to you and to your family, a happy new year, a very, very happy new year. God bless you all abundantly, richly, and incredibly. Praise the Lord. దేవుడు మన కుటుంబాలతో మనతో ఉన్నాడు కదా. ఇద్దరు కూడా ప్రభువుని ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రభువుని ఆరాధించారు? How many of you enjoyed the presence of God? Really, this day is the wonderful day. Hallelujah. ఇదేనో నిజంగా ఎంతో సంతోషించదగినటువంటిది. ఎందుకంటే ఈ సంవత్సరానికి మొదటి దినం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సంతోషంగా ఉంటే ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా మార్చబడుతుంది, మార్చబడును గాక. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, శక్తివంతంగా మార్చబడును గాక, గొప్ప దీవెనలకు కారణముగా మార్చబడును గాక. హల్లెలూయా. మనం అనుకుంటే అది సాధిస్తాం, మనం అనుకోకపోతే దాన్ని మనం సాధించాం. ఏదైనా అనుకుంటేనే చేస్తాం, అనుకోకుండా చేస్తామా? అనుకోలేదనుకోండి, మంచం మీద పడుకుంటే, పరుపు మీద పొరలాడుతుంటే ఎంతసేపు పొరలాడినా అంతే ఉంటాం. మనం ఏదైనా అనుకోని మంచం మీద నుండి, పరుపు మీద నుండి లేచి నిలబడి నడిచి బయటికి వెళ్తే, చేయాలనుకున్న దాన్ని చేయడానికి ప్రారంభిస్తే, దాన్ని చేస్తే దాంట్లో ఆశీర్వాదం చూస్తాం. హల్లెలూయా. God is doing a mighty things today in our lives. God is going to do powerful things. Hallelujah. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతా ఉన్నాడండి. నమ్మితే నమ్మువారి ఎడల దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తానని సెలవిచ్చాడు. హల్లెలూయా. God will do powerful things. Powerful. Hallelujah. ఇదేనా నేను వాక్యాన్ని మీతో పంచుకోవాలని సిద్ధపడుతూ ప్రార్థన చేస్తామని ఈ వారం అంతా కూడా. జనవరి 1కి ఏం చెప్పాలి ప్రభువా? 2024 సంవత్సరంలో ప్రవేశించిన మేము ఏ వాక్యం ద్వారా మేము బలపరచబడాలి, నీవు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఏ వాక్యాన్ని, ఏ వాగ్దానాన్ని మాకు ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి నేను దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చాలా అద్భుతమైనటువంటి వాక్యం అండి. God, He is mercifully
giving us a word for this new year 2024. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు అద్భుతమైన మాట ఇచ్చాడు. చదువుదామా? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం, డిట్రోనమీ చాప్టర్ 7 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల, మీరు ఎవరితో మాట్లాడుతున్నారంటే మీతోని. గాడ్ ఈస్ టాకింగ్ విత్ యూ, నాట్ ఫర్ ద అదర్ సైడ్ పీపుల్, బట్ ఇన్సైడ్ మ్యాన్, ఇన్సైడ్ ఉమెన్. ప్రైజ్ ద లార్డ్. నీ లోపల ఉన్నటువంటి నీతో, బయట ఉన్నటువంటి వాళ్ళతో కాదు పిల్లారా, వచ్చినటువంటి నీతో, కూడొచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు వాక్యం ఇక్కడ ఏమి సెలవిస్తుందంటే మీరు 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 యు యు అండ్ యు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల, మీరు వినాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఏంటంటే అది ఏమిటది? విధి. విధి అంటే చేయవలసినటువంటిది. ఇది నా విధండి అంటారు. చూడండి, విధంటే ఇది నా పని అండి, ఇది నేను చేయాల్సిందండి అని అంటారు. ఇది నీ విధి, నువ్వు చేయాల్సింది, నీకు అవసరమైంది. నువ్వు చేస్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, బాగుపడతావు, స్వస్థత పొందుతావు, అభివృద్ధి చెందుతావు, అప్పులన్నీ తీరిపోతాయి, ఒక్క పైసా అప్పు కూడా ఉండదు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. అప్పుడప్పుడు నాకు కూడా అప్పు అవుతుంది. ఎందుకో తెలుసా? సేవలోనే, పరిచర్యలోనే అప్పు అవుతుందండి. నేనేదో బాగా తాగి బాగా తిని తందనాలు కొడితే కాదు. నేను చెప్పాను, పండుగ రోజును ఎక్కువగా బట్టలు కొనుక్కాను. పండుగ రోజు పండుగ రోజు కొనాలనుకున్నవన్నీ కూడా ఆ రోజు అన్నీ కూడా పేదలకు ఇచ్చేస్తాను, అదరికి ఇచ్చేస్తాను. కొనుక్కోలేని వాళ్ళకి, తినలేనటువంటి వాళ్ళకి తినడానికి కూడా కష్టంగా ఉన్నటువంటి వాళ్ళకి. ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరం కూడా అంతే చేసేది. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నట్టు పిల్లారా, మనం దేవుని సన్నిధానంలో దేవునిలో ఆనందించాలి. we must rejoice in the Lord. దేవుని విధి ఏది చేయమంటాడో అది చేయాలి. మనం దాన్ని చేస్తే అది మనకి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దీవెనకరంగా మార్చబడుతుంది. సంవత్సరం అంతా కూడా ఈ రోజు ఒక మంచి కార్యం చేయండి, లేకపోతే క్రిస్మస్ రోజు ఒక మంచి కార్యం చేయండి. క్రిస్మస్ కూడా జనవరి కూడా ఇచ్చేసేసాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రిస్మస్ కూడా ఈ 2 రోజులు మంచి కార్యాలు చేయండి. సరే, సంవత్సరం అంతా చేసేవాళ్ళగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సంవత్సరం అంతా ఇచ్చేవాడు. 24 గంటలు, ఒక రోజులో 24 గంటల్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు దీవెనకరంగా మారుస్తాడండి. సంవత్సరానికి 35 రోజులు. ఎన్ని రోజులు అండి సంవత్సరానికి? సంవత్సరానికి 35 రోజులు. ఒక రోజుకి 24 గంటలు. ఒక నిమిషానికి అంటే నిమిషాలు, ఒక గంటకి 1440 నిమిషాలని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజులో ఉన్నటువంటి 1100 అంటే 1440 నిమిషాలని. అలాగే సెకండ్లు 86,400 సెకండ్లు నువ్వు జీవిస్తున్నావు ప్రతిరోజు 24 గంటల్లో. ఎన్ని సెకండ్లు అండి? దేవుడు డిపాజిట్ చేశాడు 86,400 సెకండ్ని, 1440 నిమిషాలని, 24 గంటల్ని దేవుడు నీకు డిపాజిట్ చేస్తున్నాడు. ఈ యొక్క 86,400 రూపాయలు అండి, 86,400 రూపాయలు ఇస్తున్నాడు దేవుడు నీకు రోజుకి. రూపాయలు లెక్క చూసుకుంటే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చే ప్రతి దినం అంట అది 1000 దినాలతో సమానం అంట. హల్లెలూయా. హల్లెలూయా. అలా లెక్కేసుకుంటే ఎన్నో వేలు, ఎన్నో లక్షలు, ఎన్నో కోట్లకి దేవుడు నీకు ఇస్తాడు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా పిల్లారా, ఈ యొక్క సెకండ్ని జీవించడానికి దేవుడు 86,400 సెకండ్లు నువ్వు జీవించడానికి దేవుడు ఏమంటున్నాడంటే, నేను చెప్పే దాన్ని, నీ విధిని నువ్వు చేయాల్సిన దాన్ని చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు
దీవించబడతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు ఫలిస్తావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అనేకులకు ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అది అబ్రహాముతో దేవుడు చెప్పింది. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల క్రితం, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి 3-4 వచనాల వరకు మనం చదువుకుంటే దేవుడు అబ్రహాముతో ఏమన్నాడంటే 3వ వచనంలో, నీవు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములకు, సమస్త కుటుంబాలకు, ఆల్ ద ఫ్యామిలీ shall be blessed through you. Praise the Lord. Hallelujah. Through your children. Praise the Lord. నీ ద్వారా, నీ సంతానం ద్వారా. ఆ సంతానము మన ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే పునరుత్థానమై ఉన్నాడు, ఆయనే మంచి కాపరి, ఆయనే ద్వారమై ఉన్నాడు, ఆయనే మన జీవితాలకు నూతన జీవితాన్నిచ్చి నిత్య జీవనకు నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంవత్సరంలో 8760 గంటలు దేవుడు మనకిస్తా ఉన్నాడండి. 5,25,600 నిమిషాలు దేవుడు మనకిస్తా ఉన్నాడు. 3,15,36,000 సెకండ్ దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 3,15,36,000 సెకండ్లని డిపాజిట్ చేస్తా ఉన్నాడు. నువ్వు బ్రతుకుంటే ఈ సంవత్సరం అంతా బ్రతుకుంటావు. దేవుని మాట వింటే బ్రతుకుంటావు. దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యాన్ని నువ్వు చేయాల్సిన విధి నువ్వు చేస్తే తప్పక నువ్వు ఈ భూమి మీద బ్రతికి ఉంటావు, జీవంతో ఉంటావు. ఈ సంవత్సరం అంతా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో సెలవించినట్లుగా ఈ సంవత్సరం ప్రారంభం నుండి, ఆది నుండి అంతం వరకు దేవుని కనుదృష్టి ఈ యొక్క సంవత్సరంలో నువ్వు జీవిస్తున్న నీ మీద ఉంటది. హల్లెలూయా. The God's sight covers you, protects you, and acquires you, and strengthens your heart powerfully with the anointing of God, with the Holy Ghost fire. దేవుని శక్తితో, దేవుని అభిషేకంతో దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు పిల్లారా. అందుకే దేవుని వాక్యం సాధిస్తా ఉంది, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను తాను నీ పితరులతో అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, ఆదికాండము 12వ అధ్యాయం దగ్గర నుండి 50వ వచనం వరకు వాగ్దానాలు చేశాడు, నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏం చేస్తాడంట? ఆయన చేసిన, నీ పితరులతో చేసిన ప్రమాణమును ప్రమాణం చేసి నిబంధనను నెరవేర్చి, ఏ ప్రమాణం అయితే చేశాడు పితరులతో నెరవేరుస్తానని, చేస్తానని, ఇస్తానని, ఇజ్రాయెల్ దేశాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 500 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఇజ్రాయెల్ దేశాన్ని. వాగ్దానం చేసిన తర్వాత 430 సంవత్సరాలు ఈజిప్టులో ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేటికి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో ఉన్నారు. ఇలా పితరులతో చేసిన వాగ్దానం, దేవుడు వాగ్దాన ఫౌండేషన్ అంటే పునాదికి కారణము. హల్లెలూయా. అది వాగ్దానం. నీ జీవితానికి పునాది, నీ జీవితం కట్టబడటానికి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుండి మీరు చదువుకున్నట్లయితే పిల్లల 24వ వచనం చెబుతా ఉంది, ఈ నా మాటలు విని వారి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి పునాది వేయబడుతుందని. మంచి పునాది దేవుని మాట, ద గాడ్స్ కవెనెంట్. ఇంకేమన్నా నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి
చూపును. ఏం చేస్తున్నాడంటే దేవుడు నీకు కృప చూపుతాడు. అదే ఈ వాక్యం. నీ దేవుడే నీ యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు ఏం చూపిస్తాడు? The Lord will show you, the Lord your God will keep with you the covenant and the steadfast love. Steadfast love అంటే grace. మన తెలుగులో ఉంది కృప. కృప. హల్లెలూయా. దేవుని ప్రేమలో గొప్ప కృప ఉంది, దయ ఉంది, కనికరం ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది, వాత్సల్యత ఉంది, అనురాగం ఉంది, ఆప్యాయత ఉంది. దేవుని రుచి చూచి తెలుసుకోవాలంట. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. హల్లెలూయా. రుచి చూడరు చాలా మంది. రుచి చూడడం అంటే చాలా మంది ఏం చేస్తారంటే, అబ్బో నాకు అది వద్దు, అది కాకరకాయలాగా. ఏంటండి? అది కాకరకాయలాగా ఫీల్ అవుతారు, చేదుగా ఫీల్ అవుతారు. కాకరకాయ చూసి ఎప్పుడు తాగారు మీరు? చూద్దామని చెప్పి నేను కాకరకాయ చూసుకొని పచ్చి కాకరకాయ జ్యూస్ చేసుకొని తాగాను. చాలాసార్లు తాగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తినగానంటే గాలిలు కూడా ఏమవుతాయంట? చేదవుతాయి. దేవుని వాక్యము చాలా మందికి చదవగా ఏం చేస్తుంది? చేదైపోయింది. కృపకు దూరం అయిపోతారు. సౌలుకి నా కృప దూరం చేసినట్లుగా నేను నీకు నా కృపను దూరం చేయనని దావీదు అన్నాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుడిని ప్రేమించేవాడు, దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు, దావీదు దేవుని సేవకుని ప్రేమించేవాడు. నేను సేవకుల్నే ప్రేమిస్తాను, నేను భక్తి కలిగిన వాళ్ళనే ప్రేమిస్తాను, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని ప్రేమిస్తానంటున్నాడు దావీదు భక్తుడు. హల్లెలూయా. భక్తులే నాకు ఇష్టలు, కేవలం వారే ఈ భూమి మీద శ్రేష్ఠులు. లోకస్తులతో జత కాడతారు కొంతమంది. లోక సంబంధమైన ఇచ్చలు కలిగినటువంటి వాడు సినిమాలు, సిగరెట్లు, త్రాగులు, వ్యభిచారం, దొంగతనం, వేశ్య సాంగత్యం, నానా రకాలుగా స్త్రీలతో, పురుషులతో అవాంఛనీయమైనటువంటి చేసేటువంటి వ్యక్తులతో వాళ్ళతో ఏకీభవిస్తారు. వాళ్ళతో చెడ్డగా జీవించడానికి ప్రేరేపించబడేటువంటి వారిని ఏకీభవిస్తారు. వారు చేసే పనులు చేస్తారు. దేవుని వాక్యాన్ని బోధించే సేవకుని దూరం చేస్తారు, వారికి దూరంగా ఉంటారు. దేవుని సేవకుడు చేదవుతాడు. ఏమవుతాడండి? తిరగనంటే గాలి ఏమవుతాయి? భలే పెట్టే పెద్దోళ్ళు అన్నమాటని గాలిగా చేదైపోతుంది. దేవునికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. కృపకు దూరం అవుతున్నారు, కృపకు దూరం అవుతుంది, మందిరానికి దూరం అవుతాయి, దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకుడికి దూరం అవుతుంది. నువ్వు దేనికి దూరం అవుతున్నావండి? కృపకు. చేదు వేరు ఏదైనా మొలిచి దేవుని కృప నుండి మిమ్మలను తొలగించడానికి ఏదైనా చేదు వేరు మొలిచి ఉంటే జాగ్రత్త, దాన్ని పెరిగి వేసుకోండి. కృపను తిరస్కరించేవాడు కాళ్ళతో త్రొక్కుతారంట. యేసయ్య యొక్క రక్తాన్ని కాళ్ళతో త్రొక్కుతారంట. రక్తాన్ని తిరస్కరిస్తారు, శరీరాన్ని తిరస్కరిస్తారు. బైబిల్ వాక్యం సెలవిస్తామంది. 6వ అధ్యాయం మొత్తం చదవండి. యోహాను సువార్త. ఇది నా శరీరము. పైన వాక్యము పెట్టాను నేను. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. I am the living bread that came down from heaven. If anyone eats of this bread, he will live forever. దాని అర్థం ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనాన్ని తెలుగులో చదవండి. చదవగలిగినటువంటి వాడు చదువుతూ ఉండగానే, చెబుతూ ఉండగానే మీ జ్ఞానం ఎక్కడికి వెళ్ళాలంటే పరుగులు ఎత్తాలి. వాక్యం దగ్గరికి ఎక్కడికి పరుగులు ఎత్తాలి? నేను మాట్లాడుతున్నప్పుడే వాక్యం దగ్గరికి పరుగులు ఎత్తాలి. అలా మీ చేతులు వెళ్ళిపోవాలి, మీ మైండ్ పరిగెత్తాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదువుదాం. తెలుగులో చదవండి. పరలోకములో నుండి దిగి వచ్చి, పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. I am the living bread that came down from heaven. పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఎవడైనాను ఈ ఆహారమును భుజించి, గట్టిగా చదవమ్మా, లేదా భోజనం చేయండి. ఈరోజు
చక్కగా గట్టిగా స్పష్టంగా చదవాలి వాక్యాన్ని. వాక్యం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా వినపడాలి. నాకే వినపడాలి సరిగ్గా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆహారం భుజించితే ఎల్లప్పుడూ జీవించును. నేను వయసులో ఉన్నప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్తే పల్లెటూరులోనికి మైక్ ఉండదు. ఇక్కడ మైక్ ఉంది, అక్కడ మైకు ఉండదు. ఒక ఊరు గుర్తుంది నాకు ఇప్పటికి కూడా, జలాల్పూర్ అని ఎల్లారెడ్డి దగ్గరలో ఒక ఊరికి వెళ్ళాను ఒక రాత్రి వాక్యం చెప్పడానికి. ఆ ఊర్లో అంటే ఎన్నో ఊర్లో వాక్యం చెప్పేటప్పుడు అలాగయ్యింది. ఆ ఊర్లో మాత్రం నాకు ఇప్పటికి గుర్తుంది, వాక్యం చెబుతుంటే ఆ భూమి షేక్ అవుతుంది. నేను మాట్లాడతాను అలా ఏమవుతుందండి? భూమి ఏమవుతుంది? షేక్ అవుతుంది. రీసౌండ్ వచ్చేస్తుంది ఊరంతా కూడా. ఊరు మొత్తం ఎట్లా కనపడుతుంది? ఒక పెద్ద సౌండ్ సిస్టమ్, డీజే సౌండ్ ఇది అంటారు చూడండి. ఇప్పుడు ఈ డీజే సౌండ్లు పెడితే గుండె తాగిపోయింది. అది హార్ట్ అటాక్ ఉండబడితే అక్కడెక్కడ చచ్చిపోతాడు. కానీ వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు చచ్చినోడు కూడా తిరిగి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైతే అంటే దేవుని శరీరాన్ని తిరస్కరిస్తారండి, అది నా శరీరం, ఆయన శరీరంలో మన పాప శిక్షణ భరించాడంట. రోమపత్రిక 8:4 చెబుతాడు. ఆయన శరీరంలో మన శాపాన్ని భరించాడని గలతీ పత్రిక 3:13 చెబుతా ఉంది. ఆయన శరీరంలో మన రోగాన్ని భరించాడని మత్తయి సువార్త 8:17 చెబుతా ఉంది. నీ రోగము, నీ పాపము, నీ శాపాన్ని శరీరంలో భరించాడు. ఈ శరీరంలో ఆయన శిక్షణ భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. వాక్యమైనటువంటి క్రీస్తు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునేట్లా మీరు వినాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని ఇష్టపడాలి, వాక్యాన్ని తినాలి. నా శరీరాన్ని ఎవడైతే తింటాడో వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. He will live forevermore. ఎల్లప్పుడు బ్రతుకుతాడు. బ్రతకాలంటే మనం వాక్యం చదవాలండి. బ్రతకాలంటే వాక్యం వినాలి. బాగా బ్రతకాలంటే, మంచిగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా బ్రతకాలంటే, ఆనందంగా బ్రతకాలంటే, సంతోషంగా బ్రతకాలంటే మనం ప్రతిరోజు వాక్యం వినాలి, చదవాలి, మందిరానికి రావాలి, మందిరాన్ని ప్రేమించాలి, మందిరాన్ని ప్రేమించాలి. బైబిల్ చదివిస్తాం, మందిరాన్ని ప్రేమించాలి. ఈ మందిరములో నేను మిమ్మల్ని ఆనందపరుస్తాను అని దేవుడు చెబుతా ఉన్నాడు. నా ప్రార్థన మందిరములో నేను మిమ్మల్ని ఆనందింపజేస్తాను. దేవుడి మందిరంలోనికి రావాలి. దేవుడి మందిరంలో కృప దొరికింది, దేవుడి మందిరంలో కనికరం దొరికింది, దేవుడి మందిరంలో జాలి దొరికింది. పిల్లారా, హల్లెలూయా. దేవుడి మందిరంలో ప్రోత్సాహం దొరికింది, ఉత్సాహం దొరికింది. ఒక్కొక్కసారి కఠినంగా ఉండొచ్చాము మాటలు, సేవకుడు చెబుతా ఉన్నప్పుడు కఠినంగా ఉంటుంది, నీకు బాధగా ఉంటుంది. దేవుడి వాక్యం అంట కత్తి లాంటిదంట. ఏ కత్తి అంటే మామూలు కత్తి కాదండి, 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే. హల్లెలూయా. 2-edged sword, pierces అని ఉంది. విభజించినంత మటుకు దూర్చు, మూలుగులోనికి, ఇంకా ప్రాణాత్మలోనికి, హల్లెలూయా, కేళంలోనికి, కీళ్ళు, ప్రాణాత్మలోనికి. అందుకే నేను చెప్పుకున్నాను, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. Forget not anything, any benefit what God has done. Forget not. Forget not. So many benefits. నేను చెప్పుకున్నా ఒక వాక్యం 23:4 నేను బ్రతుకు దినముల నీవు కృప, క్షేమము, క్షేమము దాని వెంట మూలు, క్షేమములు నా వెంట వచ్చును. హల్లెలూయా. ఒక క్షేమం కాదు, ఒక మేలు కాదు, మేలు పైన మేలు చేస్తాడు. మేలు వెంబటి మేళ్ళు, కృప వెంబటి కృప, దయ వెంబటి దయ, కరుణ వెంబటి కరుణ. ఆయన కరుణతో బైబిల్ ఏమని సెలవు
చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 3. ఆ సమయములో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడును. కనుక మంటపములలో రోగులు, గుడ్డివారు, పుట్టివారు, ఓచ కాళ్ళు చేతులు గలవాడు గుంపులుగా పడి ఉండాలంట. ఎంతమంది అండి? గుంపులు అంట, మామూలు కాదు. అన్ని రోగాలు, అన్ని వ్యాధులు చూడండి. కొన్ని చోట్ల పక్షవాతం కలిగినటువంటి వాళ్ళని, లేకపోతే క్యాన్సర్ వ్యాధి కలిగినటువంటి వాళ్ళని, షుగర్ వ్యాధి కలిగి బాగు చేస్తున్నారంటే గుంపులు కనపడతారు. అక్కడ ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే కూడా గుంపులు. సరేలే, కళ్ళు దుకాణంలో కూడా ఉంటారు గుంపులు, చెప్పుల దుకాణాల్లో కూడా ఉంటారు. ఆ గుంపు వేరు, ఈ గుంపు వేరు. వీళ్ళు బాగుపడాలనుకున్న వాళ్ళు, వాళ్ళేమో చెడిపోవాలనుకున్న వాళ్ళు కళ్ళు దుకాణాలు ఉండేవాళ్ళు. చెప్పుల దుకాణాల్లో, బట్టల షాపులో ఉండేవాళ్ళేమో ఏం చేయాలనుకునేవాళ్ళు? ఎంజాయ్ చేయాలి, సొరపడాలనుకునేవాళ్ళు. ఫుడ్ షాపుల్లో, హోటల్స్లో కదా, హోటల్స్లో కూడా ఉంటారు గుంపులు. ఇలా బాగుపడాలి, దేవుని దగ్గరికి వస్తే బాగుపడతాం. బైబిల్ సెలవిస్తా ఉంది, గుంపులుగా ఎంతమంది ఉండాలంటే అక్కడ గుంపులుగా ఉండిరి. ఇంకా ఏం సెలవిస్తా ఉంది? విశ్రాంతి దినమున 10వ వచనంలో, విశ్రాంతి దినమున ఆయన యొక్క మందిరములో బోధించినప్పుడు గుంపులుగా పడి ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ వాక్యాన్ని నేను ఒకటి చెప్పేసి మళ్ళా వేరే దానికి వెళ్తా. ఈ గుంపుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి బాగుపడినటువంటి వ్యక్తి బాగుపడ్డాడు. సంవత్సరాల తరబడి బాగుపడిన వారిని కూడా దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుంపులో ఉన్న ఒక్కడు బాగుపడ్డాడండి, యేసు ప్రభు. తర్వాత చాలా మంది బాగుపడి వచ్చిన బైబిల్ సెలవిస్తా ఉంది, ఆయన ఎందుకు వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని బాగు చేసేదంట, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు బాగుపడ్డారు, అందరూ బాగుపడ్డారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాటలు దగ్గర మీరు చదువుకండి. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దేవుని కృప నీ మీదకి వస్తే చాలు, ఆయన కృప చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప చూపిస్తాడు. ఇక్కడ ఇంకో వాక్యం సెలవిస్తా ఉంది, మనం చదువుదాం ఒకసారి. ఈ వాక్యాన్ని కూడా చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం దగ్గర, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమున చక్కగా నిలబడలేకుండా ఉండి. ఎన్ని సంవత్సరాలు ఉండండి? 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు వచ్చిన ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచి. ఎన్ని సంవత్సరాల సమస్యలు నీకుండా, అది వ్యాధి కావచ్చు, రోగం కావచ్చు, బాధ కావచ్చు, అప్పులు కావచ్చు, దుఃఖం కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఇక నానా రకాలు, శరీరానికి, ఆత్మకు, ప్రాణానికి, అన్నీ కూడా దేవుడు క్షణాల్లో బాగు చేసేస్తాడు. హల్లెలూయా. వాటిని అన్నిటిని సరిచేసేస్తాడు, చక్కపరిచి చేస్తాడు. సంవత్సరాల తరబడి ఉన్న ఈ దినం నమ్మింది, దేవుని కృప ఈ దినం ఉంది. బైబిల్ సెలవిస్తా, నేను కృపను చూపుతాను, నిబంధన ప్రమాణం చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని కృపను చూపిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం సెలవిస్తా ఉంది, చాలా అద్భుతమైనటువంటి మాటలు, చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో నుండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని మీరు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 8వ అధ్యాయం 42వ వచనం. అమ్మా, 8వ అధ్యాయం 42వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనదై ఆయన వెనుకకు వచ్చి, ఎక్కడికి వచ్చిందంటే ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టారు. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఎన్ని సంవత్సరాలు నుండి? 12
సంవత్సరాల నుండి, నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి సఫలవుతున్నట్లయితే ఈ దినం యేసు ప్రభు నిన్ను ముట్టి బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే పిల్లారా, అనేకమైనటువంటి వాక్యాలు దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరాల తరబడి నిన్ను పీడిస్తున్నటువంటి ప్రతి వ్యాధి, ప్రతి రోగము యేసు నామములో ఈ దినమే బాగుపడును గాక. హల్లెలూయా. ఈ దినమే స్వస్థత పొందును గాక. హల్లెలూయా. దేవుడు ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 వచ్చిన దగ్గర నుండి, మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 26 through 29. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఏ రక్తం అంటే ఇది? దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. ఆదాము దగ్గర నుండి నిబంధనలు 7 నిబంధనలు కనపడతాయి మనకి. దాంట్లో ఒక నిబంధన ఏంటంటే యేసు ప్రభు చేసే నిబంధన రక్త నిబంధన. హల్లెలూయా. అనేకుల కోసం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం, పాప క్షమాపణ కొరకు. For this is my blood of the new covenant or New Testament, which is shed for many for the remission of sins. Remission of sins. పాపముల యొక్క క్షమాపణ నిమిత్తం. పిల్లలు ఎవరైనా కానీ ఇద్దరు పాపంలో ఉంటే ప్రాచీన స్వభావం నీలో ఉంది, పాత స్వభావం ఉంది నీలో, పాత పురుషుడు నీలో ఉంటాడు. పాపం అనేటువంటిది పాతది. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians chapter 5 verse 17. చదువుతాం ఆ వాక్యాన్ని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చదువు. ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల అతడు నూతన సృష్టి. ఈజ్ ద న్యూ క్రియేషన్. ఈజ్ ద న్యూ క్రియేషన్. న్యూ వన్, బ్రాండ్ వన్. నూతనమైపోతాడు. పాతవి గతించిపోతాయి. అక్కడ సెలవిస్తావు, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్త, అన్ని నూతనమైపోతాయి. నీ ఆరోగ్యం కూడా నూతన పరచబడుతుంది. నీ అప్పులన్నీ తీరిపోయి, నీ మనసు, నీ యొక్క అంతరంగం నూతనమైపోయింది. నీ యొక్క కష్టము, నీ యొక్క దుఃఖము, వ్యాధులు, పాపపు భయము, పాపపు తాలూకా మరకలు, మనసులు అన్ని కడిగివేయబడతాయి. ఎందుకంటే యేసు రక్తము ఒక నిబంధన చేసుకుంటుంది మనకు. ఆ నిబంధన ఏంటంటే, నేను మీ పాపాలను క్షమిస్తాను, మిమ్మల్ని నూతన పరుస్తాను, మిమ్మల్ని క్రొత్త వ్యక్తులుగా చేస్తాను, అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచ్చిన సెలవిస్తా ఉంది. హెబ్రీస్ చాప్టర్ 9 14-15 వచనాలు చెబుతాం. నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నూతనమైపోవాలండి. వాడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే దేవుని సన్నిధిని అనుభవించలేడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేడు. కొత్తగా జన్మించకపోతే స్వస్థత పొందలేడు. ఎందుకంటే నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవుడే బాగు చేయాలి. మీరు నా మాట వింటే 28వ అధ్యాయం అంతా చదివితే, విద్యోపదేశకాలం మొదట వచ్చిన దగ్గర నుండి 14-15 వచనాల వరకు చదివితే అక్కడ ఏముందంటే, మీరు నా మాట శ్రద్ధగా వింటే మీరు పైవారిగా ఉంటారు కానీ కిందవారిగా ఉండరు. మీరు తలగా ఉంటారు కానీ తాకగా ఉండరు. మీరు అప్పించేవారిగా ఉంటారు కానీ అప్పు చేయవారిగా ఉండరు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలోనూ మీరు అన్ని విషయాల్లో సఫలత కలిగి ఉంటారే కానీ మీరు నష్టాలు పాలు కాదు, అప్పులు పాలు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతడు చేయదంతయు సఫలమగునన్నది ఎక్కడ? కీర్తనలో. 1 కీర్తన 3వ వచనం సెలవిస్తా ఉంది. మొదటి వచ్చిన దగ్గర చదివితే, దుష్టుల ఆలోచన చెప్తూ నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసములు కూర్చున్న స్థలంలో కూర్చుండకూడదు. ఆదివారం కూడా కొంతమంది ఇవే చేస్తారు. ఏం చేస్తారు? దుష్టుల ఆలోచన తీసుకుంటా ఉంటారు. అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు.
రోగం బాగుపడడానికి మంత్రాలు వేసుకోమంటారు, తాయిపులు కట్టుకోమంటారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఎన్ని అబద్ధాలు, అవన్నీ మోసం, అదంతా దొంగ బోధ, దొంగ బోధ. అదంతా కూడా అబద్ధపు బోధ, అసత్యపు బోధ. వీళ్ళు దుష్టుల యొక్క ఆలోచన ప్రకారం వెళ్తా ఉంటారు, తిరుగుతూ ఉంటారు, బాగుపడతారు, మంచిగా ఉంటారు, స్వస్థత పొందటానికి. పాపుల మార్గంలో ఉంటారు. ఎక్కడ ఉంటారు? పాపుల మార్గంలో ఉంటారు. ఈరోజు చాలా మంది బాటలు ఎత్తుతారు, పాపుల మార్గంలో ఉంటారు. క్రైస్తవులు కూడా, క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు అని అనకూడదు. అసలు క్రైస్తవులే కాదు. బాటలు ఎత్తేవాడు క్రైస్తవుడే కాదు. అది ఎవడైనా కానీ, అది పాస్టర్ అయినా విశ్వాస అయినా ఎవడైనా కానీ, పాస్టర్లు కూడా బాటలు ఎత్తుతారు కొంతమంది. అలా కూడా దగ్గర పెట్టారు, వాక్యం వినడానికి, ప్రార్థన చేసుకోవడానికి, మాట్లాడటానికి బాటలు ఎత్తేవాళ్ళు. సినిమాలు చూసి, సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూస్తారు పాస్టర్లు, విశ్వాసులు థియేటర్లోకి. ఇంకా నేరుగా చూస్తారు. ఒకటి పులిపేట మీద నిలబడి నేను సినిమాలు చూస్తాను, బరాబరి వస్తా అని అంటున్నాడు. పక్కే చూస్తాను. ఏం చేస్తాడంట? బరాబరి చూస్తాడంట. పాపులు ఉన్న దగ్గరికి వెళ్తారు, పాపుల మార్గంలో నడుస్తారు. అపహాసకులు ప్రతి మాటని, దేవుడి మాటల్ని అపహసిస్తారు. యేసు ప్రభువుని అంతే చేశారు, అపహసించారంట, దూషించారంట, ద్వేషించారంట, హింస పెట్టారంట. నానా రకాలుగా భయంకరంగా మాట్లాడారు యేసు ప్రభువు. దేవుడి బిడ్డల్ని, దేవుడి వాక్యాన్ని ప్రకటించే వారిని దూషిస్తారు, నిందిస్తారు, అపహసిస్తారు. ఇది ప్రాచీన స్వభావము. ఇదేంటండి? ప్రాచీన పాత స్వభావం ఇది. ఎఫెసీ పత్రిక అదే చెబుతా ఉంది, 4వ అధ్యాయం 7వ వచనంలో. ప్రాచీనమైన స్వభావమును విడిచిపెట్టి అన్న బైబిల్ అక్కడ ఉందా లేదమ్మా? చదవండి. తలలు మాత్రం చక్కగా ఊపుతున్నారు. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం, పాత స్వభావము, పాత జీవితం, పాత హృదయం, చెడిపోయిన హృదయం, పాడైపోయిన హృదయం, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. వాళ్ళతో వెళ్ళకూడదు, వాళ్ళతో నడవకూడదు, వాళ్ళతో కూర్చోకూడదు, వాళ్ళ ఆలోచనలో తీసుకోకూడదు. దేవుని ఆలోచన తీసుకోవాలి. అదే చెబుతుంది వాక్యం. మీరు నా మాట వింటే, మీ విధి, మీ ధర్మం, మీరు చేయాల్సింది నేను చెప్పేది వింటే, నేను మీ పితరులతో చేసిన ప్రమాణం, పితరులతో ప్రమాణం చేసిన నిబంధన ఏదైతే ఉందో, నిబంధన, పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకేం చేస్తానో కృపను చూపుతాను. ఐ విల్ షో మై గ్రేస్. గద్దించే సేవకునే ప్రేమించండి. మీరు హెచ్చరిక చేసే సేవకునే ప్రేమించండి. తిట్టే సేవకునే తిట్టులు కాబట్టి గద్దింపు ఏముంటుంది? పాస్టర్ గారు ఎప్పుడు తిడతాడండి. తిట్టే పాస్టరే కావాలి మీకు. మా అమ్మ మా నాన్న ఓరు తిడతారండి, ఎప్పుడు తిడతారండి అని అంటారు. మరి పిల్లలు ఆమె వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు విడిచిపెట్టి, లేక తల్లిదండ్రులు రే వెళ్ళిపోరు అంటున్నారా? అంటున్నారా? అంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టరు, పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టరు. వెళ్ళిన మళ్ళా తిరిగి వస్తారు. భర్త భార్య విడిచిపెట్టదు, భార్య భర్తని విడిచిపెట్టదు, భర్త భార్యని విడిచిపెట్టదు. వెళ్ళినా ఒకసారి పాపం వెళ్ళినా, వ్యసనాలతో వెళ్ళినా, తిరుగుబోతోడికి వెళ్ళినా, తాగుబోతోడికి వెళ్ళిపోతారు కొంతమంది. భార్యని పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. అయినా మనం తిరిగి వస్తారు కొంతమంది. కొన్నిసార్లు చెడ్డ స్వభావం, వాళ్ళని చర్చికి తీసుకురండి, మందిరాన్ని తీసుకురండి, దేవుని దగ్గరికి తీసుకురండి, మార్పు చెందుతారు. నూతనంగా గనక నువ్వు కాకపోతే నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశించావు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం దగ్గర నువ్వు నూతనం కాకపోతే, ఒకడు కొత్తగా జన్మించకపోతే అతను దేవుడి రాజ్యంలో ప్రవేశించలేదు.
నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు దేవుని వాక్యాన్ని కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. విధి వాక్యము నెరవేర్చాలి. ఎప్పుడైతే వాక్యానికి నువ్వు కట్టుబడి ఉంటావో అప్పుడు యేసయ్య రక్తం, దేవుని రక్తం పాపముల నుండి నిన్ను విమోచిస్తుంది. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధపరిచింది, నిన్ను నూతనమైనటువంటి వ్యక్తిగా చేస్తుంది. హల్లెలూయా. 9వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తా ఉంది. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. రెండోసారి ప్రత్యక్ష కాబోతూ ఉన్నాడండి యేసుప్రభు. యేసయ్య రక్తంతో నిబంధన చేశాడు. రక్తము నీకు కావలసినంత కృపణిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇది నా శరీరం, దీన్ని తినండి, ఇది నిజమైన ఆహారం, ఇది నా రక్తం, దీన్ని త్రాగండి, ఇది నిజమైన పానం. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగేవాడు నిత్యము జీవిస్తాడు. అంత్య దినాన వాడిని నేను లేపుతాను, వాడి పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్తాను అన్నాడు. హల్లెలూయా. వారు నూతన పరచబడినటువంటి వారు, కొత్తగా అయినటువంటి వారు. ఎప్పుడు ఈ వాక్యాలు చెప్పి ఓ దయా చేస్తాడు నిన్ను దేవుడు, దేవుడు సంవత్సరాలు జరుగుతుండగా నూతన పరుస్తాడు బైబిల్ గ్రంథంలో. ఏ కాదు పిల్లలు, అసలు కారణమైనటువంటి ఈ క్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? నేను వచ్చేది ఈ లోకంలోనికి అని చెప్పాడు. ఎందుకంటే నీకు జీవాన్ని ఇవ్వడానికి, ఎప్పుడు ఆరోగ్యంగా బ్రతికి ఉండేటట్టు చేయడానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుకి వాక్యం చాలు, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. లేట్గా వచ్చాం, లేట్గా స్టార్ట్ చేసుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. హల్లెలూయా. ప్రతి వారం చెప్పుకుందాం, ప్రతిరోజు లైవ్ వస్తుంది, వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఒక్కరు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి జాన్ సామ్యూయల్ ముక్కాల, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నా, జాన్ సామ్యూయల్ ముక్కాల సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు నిజమైనటువంటి ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, నిజమైన సత్యముతో కూడిన వాక్యం వస్తుంది. స్వచ్ఛమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యం అని చెబుతారు. కొంతమంది డబ్బులు పోగు చేసుకుంటారు, లక్షల కోట్లు పోగు చేసుకుంటారు. అది స్వచ్ఛమైన వాక్యమో కాదు. డబ్బుల కోసం చెప్పే వాక్యం స్వచ్ఛమైన వాక్యమో కాదు. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి సబ్జెక్ట్ వైజ్ గా చెప్పండి. సబ్జెక్టులకి చెప్పడం కాదు, డబ్బుల కోసం చెప్పేది. అది సబ్జెక్ట్ చెప్పేది. ఈ సబ్జెక్ట్ చెప్పుకుంటే పోతారు. లెక్చరర్ లాగా, ఓ టీచర్ లాగా బుక్ ఇస్తారు, అదే చెప్పాలి. టీచర్ అవునా కాదా? లెక్చరర్ ఏది ఇస్తే అదే సబ్జెక్ట్ మీరు చెప్పడానికి డిస్మిస్. అరే పోరా బాబు అని చెప్పి ఒక లెక్కరించి పంపించేసేస్తారు. కానీ దేవుడి సేవకుడు అట్లా కాదు. ప్రతిరోజు దేవుడి దగ్గర వాక్యాన్ని తీసుకుంటాడు. జాన్ సామ్యూయల్ ప్రతిరోజు దేవుడి దగ్గర వాక్యం తీసుకుంటాడు. హల్లెలూయా. ఎవ్రీ డే ఫుడ్, అనుదిన ఆహారం. హల్లెలూయా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అలా ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ప్రత్యక్షత పొందుకోవాలి. నిబంధనతో మనము రక్తంతో కడగబడాలి. హల్లెలూయా. నిబంధనతో బలపరచబడాలి. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, మన హృదయాలతో, మన అంతరంగంతో. కొద్ది నిమిషాలు అందరూ లేచి నిలబడి ఆరాధించాలి. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడికి వందనాలు చెబుతాం. నేను నిన్నటి నుండి అన్నం తెలియదు, మీకు తెలుసా? మీరు ఎంతమంది ఆకలివుతుందో నాకు తెలియదు, కానీ నేను రాత్రి కూడా అన్నం తిన్నా, పొద్దున కూడా ఏం తినలేదు. అన్నం టిఫిన్ కూడా చేయను. ఈరోజంతా వాక్యం చెప్పమన్నా ఇట్లాగే చెబుతామంట. మీరు ఉంటానంటే కూర్చుంటానంటే మాకు కూడా వద్దులే గారు, అన్నం వద్దు, చికెన్ వద్దు, మటన్ వద్దు, ఏం వద్దు, తీసుకెళ్ళి పేదవాడికి పంచేద్దాంలే. దేవుని స్తోత్రం. లేనివాడు పంచేద్దాం. పంచుదామా? మాత్రం అంటున్నాను. అందరూ అన్నం లేకపోతే అయ్యగారు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు, చేసేదంటే ఉన్నాడు, ఇది చూద్దంటే అనుకుంటున్నాను. చెయ్యాలి. ఒకసారి మనం ఉపవాసాలు ఉండి, ఉపవాసం అంటే అదే, మనం ఉపవాసం ఉంటే మనం తినేది ఇంకొకటి పెట్టాలంటే అది ఉపవాసం, నిజమైన ఉపవాసం. హల్లెలూయా. మనం తినేది మొహాలు ఉంచుకొని భద్రం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తిన్నాను, ఉపవాసం అయిన తర్వాత తిన్నానని పెట్టుకుంటే అది ఉపవాసం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇట్లాంటి ఉపవాసాలు ఉంటే చాలా మంది ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతుంది, జీవితాలు పాడైపోతా ఉంది. ఇదేనా మనం విన్నది ఏంటంటే దేవుని కృప మనలను నూతన పరిచింది. హల్లెలూయా.
కృపతో దేవుడు నిబంధన చేశాడు. యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యం వచ్చింది. కృప వెంబడి కృప. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇంకో పేరు ఏంటంటే కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు, జాలి గలవాడు, ప్రేమామయుడు, వాత్సల్య పూర్ణుడు. హల్లెలూయా. దీర్ఘ శాంతుడు, కనికర సంపన్నుడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే. హల్లెలూయా. ఆయనంట అక్కడ ఎంతో మంది రోగులు ఉంటే, ఆహారం లేనటువంటి వారు ఉంటే, కష్టాల్లో ఉన్నవారు ఉంటే, శ్రమలో ఉన్నవారు ఉంటే, చనిపోయిన స్థితిలో భయంకరమైనటువంటి వ్యాధితో పడి ఉన్నటువంటి వారిని, చచ్చిన వారిని గురించి ఏడుస్తున్న వారిని ఇట్లా ఎంతో మందిని చూసి వారి మీద ఏమంటాడంటండి? కనికరపడ్డాడంట. హల్లెలూయా. జాలి చూపాడంట. హల్లెలూయా. ఈ దినము దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు నీతో. నా రక్తము నిన్ను కడగటానికి నేను కార్చాను. నా రక్తంతో నీతో నిబంధన చేస్తున్నా. నాలో ఎంతో కృప ఉంది. ఈ కృప నీకు చూపుతానేది ఈ సంవత్సరం అంతా అంటున్నాడు. హల్లెలూయా. త్రూఅవుట్ ద ఇయర్ 2024. హల్లెలూయా. 2024 సంవత్సరం అంతా కూడా నిమిషాలు, సెకండ్లు, అన్ని సెకండ్లు నీవే అనుభవించేసే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాక్యం ఉంటే, వాక్యములో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వదించబడతాం. ఆరాధించాను కొద్ది నిమిషాలు. ప్రైజ్ ది లార్డ్. హోలీ గోస్ట్. ఈ దినం ప్రభువును ఆరాధించుదాం, దేవుని కనపరచుదాం. మన హృదయం అంతటితో, ఎవరి ధ్యాస ఎక్కడికి వెళ్ళొద్దు. మనస్సు, హృదయం, అంతరాత్మ అంతా ఇక్కడే ఉండాలి, దేవుడిపై ఉండాలి. ఆరాధించే ఆత్మను ఆహ్వానించుదాం. ప్రైజ్ ది లార్డ్. Oh, Jesus, mighty Lord. It's
నాకు నీవు తెచ్చినవి అనేకములు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకు నీవు తెచ్చినవి అనేకములు. మనుషులు వేసిన తలుపులు కొన్నైనను నాకు నీవు తెచ్చినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవలు చేసితివే. మనోవేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవలు చేసితివే. నా ఆధారమా, నా దైవమా, నన్ను పిలిచినవు నా ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. నీ పిలిచిన నీ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమైనడు నన్ను విలువలేదు. నీ కృపగా చుట్టవలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చుట్టవలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చుట్టవలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నశించువారు ఎందరో వేచి ఉన్నారు, నశింపక నీ పిలుపునను కాపాడెను. నశించువారు ఎందరో వేచి ఉన్నారు, నశింపక నీ పిలుపునను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడిచినను, నీ నిర్మల హస్తం నన్ను భరించెను. ద్రోహము నిందల మధ్యలో నే నడిచినను, నీ నిర్మల హస్తం నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. ఈ దినం కొరకు నీకు వందనాలు ప్రభువా. ఈ జనవరి 1 తారీఖున 2024వ సంవత్సరం మొదటి దినమున ఆరాధనతో ఈ దినాన్ని ప్రారంభించడానికి, స్తుతులతో, స్తోత్రాలతో, కృతజ్ఞతార్పణలతో మేము నిన్ను ఘనపరిచి ఆరాధించడానికి ఈ దినాన్ని ప్రభువా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. కూడొచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ లైవ్ ద్వారా ఆఫ్ లైవ్లో ప్రభా
ఎవరైతే ప్రభువా ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి. దేవాని కృప సమృద్ధిగా ఉంచండి ప్రభువా. అవును తండ్రి, కృప లేనిదే తండ్రి నేను బ్రతకలేనని భక్తులు సెలవిస్తున్నారు. నేను ఏమై ఉన్నానో నీ కృప వలనై ఉన్నాను అని సెలవిస్తున్నాను. నీ కృప మాకు సరిపోయినటువంటిదని నువ్వు చెప్పావు తండ్రి. నా కృప నీకు చాలు అని అన్నావు తండ్రి. నా కృప నిన్ను ఎన్నడూ విడిచిపెట్టదు అని అన్నావు తండ్రి. నా కృప నిన్ను నడిపిస్తుందని సెలవించావు నాయన. నీ కృపను ప్రభా మేము మా జీవితాల్లో పొందుకోవటానికి నిత్యము నీ కొరకు బ్రతుకున్నట్లు ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా మార్చమని, 365 దినాలను ఆశీర్వాదకరంగా మేము నీ సన్నిధిలో ఆనందించినట్లుగా బలపరచమని, ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆటంకాలన్నీ యేసు నామములో గద్దించబడును గాక. సాతాను శక్తులు కూల్చివేయబడును గాక. మనుషులు మారు మనసు పొందుదురు గాక. పాపము నుండి విడిపించబడుదురు గాక. నూతన పరచబడుదురు గాక. పరిశుద్ధ పరచబడుదురు గాక. నిత్య నిబంధనతో కృపతో నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ప్రతి బిడ్డను ఇప్పుడే విడిపించును గాక. దేవా, మా ప్రపంచ దేశాల్లో ఆరాధిస్తున్న ప్రతి ఆరాధికులను, వారి కుటుంబాలను, వారి జీవితాలను దీవించమని, మహిమ ఘనత నీవే పొందమని, సేవకులు సేవకురాళ్ళు వారి కుటుంబాలు దీవించబడిన గాక. అన్ని విషయాల్లో కృప చూపమని, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన గొప్ప నామమును స్తుతించి ప్రార్థించి ఘనపరిచి మహిమపరిచి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో మరి అద్భుతమైనటువంటి దేవుడు మన ఇళ్ళ కృప చూపుతున్నాడు. మరోసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ 2024 సంవత్సరాన్ని మనం ఆహ్వానించాం. ఈ సంవత్సరం అంతా కూడా కృపాక్షేమములే మన వెంట వచ్చును గాక. God bless you all. Have a good day and wonderful day. See you sometime in God's will. Until then, take care. Bye-bye. Praise the Lord.